టీఆర్ఎస్ కీలక నేతలకు కేసుల భయం పట్టుకుంది. ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతల్ని వెంటాడుతున్న కేసులపై ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. విచారణలు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏ కేసును తెరపైకి తీసుకొస్తుందోనని భయపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏసీబీతో పాటు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. దీంతో గులాబీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న ప్రకటనలతో కారు పార్టీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. విచారణ ఎదుర్కోక తప్పదన్న టెన్షన్ వారిలో కనిపిస్తోంది. దీంతో మానసికంగా సిద్ధమవుతున్న నేతలు పార్టీ క్యాడర్ను కూడా రెడీ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎంక్వైరీ కమిషన్ ముందుకు వ్యక్తిగతంగా హాజరు కాని పక్షంలో వర్చువల్ గా అయినా విచారించే ఆలోచనలో ఉంది. మరోవైపు అనారోగ్య కారణాలతో హాజరు కాలేనని కేసీఆర్ లేఖ రాస్తే దానిని ప్రామాణికంగా తీసుకుని విచారణను కొనసాగించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ భావిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు గతంలో బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నెల 23న హరీష్, 24న ఈటెలను పిలవచ్చు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తే ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పనులు జరిగినప్పుడు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అనంతర పరిణామాల్లో కాషాయ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ ను విచారిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలు బయటకు రావచ్చని భావిస్తున్నారు. గుట్టు రట్టయితే ఆ మరకలు ఈటెలకు కూడా అంటుకుంటాయి. ఈటెల నోరు విప్పి వాస్తవాలను చెబితే కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో బీఆర్ఎస్ కు ఎరకాటం తప్పదు.